తిరుపతిలో వాలంటీర్లు మళ్లీ రోడ్డెక్కారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిరసన తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇంటి వద్ద ఆందోళన చేపట్టి ఆయనకు వినతి పత్రాన్ని అందించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తమను తిరిగి డ్యూటీలో కంటిన్యూ చేయాలని వేడుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఇంటి వద్ద ఇటు వాలంటీర్లు కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే చాలామంది వాలంటీర్లు అయితే ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆర్ని శ్రీనివాసులు ఇంటి వద్దకు వచ్చి కానీ ఇక్కడ అయితే ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చాలామంది కూడా వాలంటీర్లు ఇక్కడ తిరుపతికి సంబంధించినటువంటి వాలంటీర్లు అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క నిరసన అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటి? సార్ ఏం లేదు సార్, మేము వాలంటీర్గా ఉన్నాము. మాకు 5 years తీసుకున్నారు. ఇప్పుడు 4 months నుంచి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడం లేదు, శాలరీస్ ఇవ్వడం లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒంటరిగా ఉండి ఫ్యామిలీస్ని చూసుకోవాలి. 5 ఏళ్ళు వర్క్ చేసాము, 10,000 చేస్తాము, మీ విధులకు మేము ఇస్తాము, గ్యారంటీ ఇస్తాము అన్నారు. వినతి పత్రంగా మేము ఈరోజు సార్ దగ్గరికి వచ్చాము. ఏమంటే మా బాధను మీరు తెలుసుకోండి సార్, మా వాలంటీర్స్ ఇక్కడ తిరుపతిలోనే 1 లక్ష పైన ఉన్నాము. ఒకసారి చూడండి, మా బాధను కూడా విని డిప్యూటీ సీఎంతో మాట్లాడి మాకు ఏదైనా సాయం చేయండి. ఎమ్మెల్యే గారిని కలిసారా ఇప్పుడు? కలిసాము సార్. ఏమన్నారు సార్? రేపు సార్ వస్తారంట, ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారు. వచ్చిన తర్వాత సార్తో మీ గురించి చెప్తాము, మాట్లాడిస్తాము అన్నారు సార్. మీరేమంటారు? మీరు కలిసారా ఎమ్మెల్యేని? కలిసాం సార్. ఆయన సారు డిప్యూటీ సార్తో మీకు ఇప్పిస్తాం, టైం ఇస్తాము, ఇప్పుడు కలిసే టైం లేదు అన్నాడు సారు. 3వ తేదీ వారాహి మీటింగ్ ఏదో ఉందంట, అప్పుడు వీలైతే పాసిబిలిటీ ఉంటే అరేంజ్ చేస్తామన్నాడు సార్. ఎమ్మెల్యేని ఏం కోరారు మీరు? మాకు 4 నెలలు ఇంకా శాలరీ రాలేదు, జీతాలు ఇవ్వట్లేదు, మేము విధుల్లో ఉన్నామా లేమా అనేసి మేము అడిగాము. మేము సార్ చూసి చెప్తాము, సార్తో మాట్లాడి ఇది స్టేట్ అంతా ఉంది, మనకు ఒక్కరికే కాదు, సార్ ఎలా డిసైడ్ చేస్తే సీఎం సార్ అలా ఉంటుంది అన్నాడు సార్. అయితే ఇటు ఆర్ని శ్రీనివాసులు ఇంటి వద్ద కూడా ఇక్కడ ఉన్నటువంటి తిరుపతికి సంబంధించినటువంటి అనేక మంది వాలంటీర్లు ఈ ఇంటి వద్దకు వచ్చి ఇటు ముట్టడిచ్చి అక్కడ నిరసన కార్యక్రమం అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే వారు ఏదైతే విధులకి దాదాపుగా 4-5 నెలల నుంచి అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ యొక్క శాలరీస్ రాలేదని, అదేవిధంగా వారి భవిష్యత్తు కూడా ఏంటనేది అర్థం కాలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ని శ్రీనివాసులకు కూడా ఈ యొక్క వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ వాలంటీర్లు ఏం కలిసారా ఎమ్మెల్యేని? ముందుగా మేము నిరసన అయితే తెలపలేదు, మా బాధలు ఉన్నాయి. ఏమంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మేము పనిచేసాము, దాన్ని అలాగే మీరు చెప్పినట్టుగా కంటిన్యూ చేయమని చెప్పి అడిగి అర్జీ రాయడం జరిగింది. వీలైతే విధుల్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోమని, అలాగే సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మా యొక్క బాధని తెలియజేయమని ఆర్ని శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారి ద్వారా విన్నవించుకున్నాము. ఇది జరిగింది తప్ప నిరసన కార్యక్రమం అయితే కాదు. మేము సామరస్యంగా వచ్చి తెలియపరుచుకున్నాం, మా బాధను వెళ్ళిపుచ్చుకున్నాం, అంతే తప్ప మరొకటి కాదు. అయితే ఇటు ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ తిరుమలకి ఈ యొక్క లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో కల్తీ నెయ్యి విషయంలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఆర్ని శ్రీనివాసుల దగ్గరికి వచ్చి అక్కడ వినతి పత్రం ఇచ్చి వారి బాధను కూడా వారికి విన్నవించుకున్నటువంటి పరిస్థితి ఉందని కూడా ఇక్కడ వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారమ్మా? సార్, మేము గత ప్రభుత్వంలో మేము ఎంపికైనాము. మేము 5 సంవత్సరాల నుంచి మేము వాలంటీర్గా వర్క్ చేస్తున్నాము. కరోనా టైంలో కూడా ఇంటింటికి వెళ్ళి మా సేవలు చాలా అందించాం సార్. మేము ఎటువంటి రాజకీయాలు చేయలేదు సార్. మేము ఓన్లీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేశాము. మాకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మాకు ఒక హామీ ఇచ్చింది, మీ వాలంటీర్ వ్యవస్థ నేను తీయను, మీ వాలంటీర్లు నేను కొనసాగిస్తాను, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను, మీకు 5,000 బదులు 10,000 జీతం ఇస్తాను. ఇది ఉగాది పండుగ నేను చెప్తున్నాను, తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ప్రకారం ఎన్నికలలో కూటమి ప్రభుత్వం వచ్చింది సార్. ఎలక్షన్ కమిషన్ విధుల్లో మమ్మల్ని దూరం పెట్టేశారు. అప్పటి నుంచి ఇంతవరకు కూడా మమ్మల్ని విధుల్లోకి తీసుకోలేదు. కనీసం బకాయిలు కూడా చెల్లించలేదు. మాకు మే నెల వరకే శాలరీలు వచ్చాయి. మమ్మల్ని విధుల్లో మేము వర్క్ చెప్తే చేయడానికి సిద్ధంగానే ఉన్నాం సార్. మాకు అసలు మేము ఉన్నామా లేమా అనేది కూడా మాకు తెలియడం లేదు. మాకు ఎటువంటి భరోసా కూడా కల్పించడం లేదు. వాలంటీర్లు అనేదే లేదు. మా వర్క్ అంతా సెక్రటరీలు చేస్తున్నారు. మాకు ఎవరైనా ప్రజలందరూ మమ్మల్ని అడుగుతున్నారు, ఏమమ్మా మీరు రావడం లేదే ఏమమ్మా అని.
మీ అసలు ప్రతి ఒక్కరూ మాకు కాల్ చేస్తున్నారు సార్. మీరు చాలా మంది వాలంటీర్లు కూడా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి, అంటే అప్పుడు పరిస్థితులను బట్టి ఇక్కడ ఎవరైనా మీరు రాజీనామాలు మేము ఎటువంటి రాజీనామా చేయలేదు సార్. మమ్మల్ని అడగడం జరిగింది, మేము చేయడం లేదు. ఎందుకంటే మేము రాజకీయ పరంగా మేము రాలేదు సార్. మాకు ప్రభుత్వం ఇచ్చింది సార్, జగన్ సార్ ప్రభుత్వంలో మాకు ఉద్యోగం కల్పించారు. మేము దాన్ని చేసుకున్నాము. మేము మాకు గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాము. మేము ఎలాంటి మాకు రాజకీయాలు మాకు వద్దు సార్. మా ప్రజలకి మాకు ప్రభుత్వానికి మధ్య వారధిలా మేము పనిచేస్తాము. అప్పుడు ఆ ప్రభుత్వం చెప్పినవి నవరత్న పథకాలు మేము చేరవేసాం ప్రజలకి, ప్రతి ఇంటింటికి ప్రతి పథకము మేము చేరవేసాం సార్. అంతేకాదు సార్, ప్రపంచమంతటా వచ్చింది సార్ కరోనా. ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే రాలేదు, ప్రపంచం మొత్తం కరోనా వచ్చింది. ఆ టైంలో ఏపీ మొత్తం వాలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు మేము టయానికి ఫుడ్ ఇచ్చాము, కరోనా కిట్స్ ఇచ్చాము. వాళ్ళకు మేము ఇంటింటికి కొందరైతే అన్నం కూడా చేసుకోలేని స్థితిలో మేము అన్నం కూడా ఇచ్చాం సార్. ఫుడ్ కూడా కల్పించడం జరిగింది. వాళ్ళకి మేము ఉన్నాము అనే భరోసా ఇచ్చారు. వాళ్ళే పబ్లికే అన్నారు సార్, మీరు మాకు బంధువులు చెప్పినారమ్మా, మా వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు కానీ మేము కలుసుకోలేని స్థితిలో మీరు బాగున్నారా అని అంటూ మా ఇంటి తలుపు తట్టి మీరు వస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది అని మాకు చాలా ప్రజల దగ్గర మేము చాలా మంచి పేరు తెచ్చుకున్నాం సార్. కాకపోతే ఇప్పుడు మమ్మల్ని గెలిచాక హామీ ఇచ్చారు సార్, మాకు 10,000 కల్పిస్తామని హామీ ఇచ్చారు. మీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. మిమ్మల్ని వెంటనే విధుల్లో తీసుకుంటామని చెప్పారు. మేమైతే ఎటువంటి రిజైన్లు మేము చేయలేదు సార్. మేము విధుల్లో ఉన్నాము. మమ్మల్ని ఎలక్షన్ కమిషన్ అప్పుడు మమ్మల్ని పక్కన పెట్టింది. ఇంతవరకు కూడా మమ్మల్ని విధుల్లో తీసుకోలేదు సార్. మేము విధుల్లో తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు 5,000 బదులు 10,000 ఇస్తామని మన చంద్రబాబు నాయుడు సీఎం సారే చెప్పారు. అదేదో మాకు ఇవ్వాలని, మాకు తొందరగా మాకు విధుల్లో తీసుకోవాలని మేము కోరుకోవడం జరుగుతుంది సార్. దయచేసి సీఎం సార్ మా బాధను అందరూ అర్థం చేసుకోండి. ఈ వాలంటీర్ వ్యవస్థలో ఎక్కువ లేడీసే ఉన్నారు సార్. ఒంటరి మహిళలు ఉన్నారు, విడోసీలు ఉన్నారు, హ్యాండిక్యాప్టెన్స్ ఉన్నారు. ఇప్పుడు పడింది మేమే సార్, రోడ్డున పడింది వాలంటీర్లే రోడ్డున పన్నారు. ఒక వాలంటీరే కదా సార్, వాళ్ళ కుటుంబంలో నలుగురు మెంబర్స్ టోటల్గా 10 లక్షల మంది రోడ్డున పన్నారు సార్. మాకు ఎలాంటి ఉద్యోగం లేదు సార్. మేము ఇప్పుడు రోడ్డున పడిపోయినాము. మేము మిమ్మల్ని నమ్ముకొనే ఉన్నాం సార్. మాకు వేరే దారి లేదు సార్. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం సార్. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన సందర్భంగా ఇక్కడికి ఆర్ని శ్రీనివాసులు ఇంటి వద్దకి జనసేన ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆర్ని శ్రీనివాసులు ఇటు తిరుపతికి సంబంధించినటువంటి వాలంటీర్లందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆ యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏదైతే కూటమి ప్రభుత్వం అప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా వారిని కంటిన్యూ చేయాలని కూడా ఈ యొక్క ఆర్ని శ్రీనివాసులకి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, తిరుపతి నుంచి.